Today I would like to discuss regular Gaussian methods. Already we discussed in second unit bisection method as well as problems on that topic. Yesterday I discussed what is regular Gaussian method and I'll do one problem in that topic. In this Now, today I would like to explain another problem on regular Gaussian method. Here we have one problem. What is that problem? First, find real roots by using regular Gaussian up to 3 decimal places. F of x equal to x cube minus 4x plus 1. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేశారు, ఒక ఫంక్షన్ అనేది ఇచ్చారు. న్యూమరికల్ మెథడ్స్ లో మనం సాల్వ్ చేసేది ట్రాన్జెంటల్ ఈక్వేషన్స్. మనకి ఎటువంటి వాల్యూస్ ఇవ్వరు, ఎక్స్ వాల్యూస్ కానీ కొఫిషియంట్ అంటే వేరియబుల్ వాల్యూస్ కానీ మనకి ఇవ్వరు కాబట్టి మనం త్రూ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం ద్వారా ఏబి అంటే ఎక్స్ అనేది ఇంటర్వెల్ అంటే అప్పర్ ఇంటర్వెల్ లో ఇంటర్వెల్ కి మధ్యలో ఉంటుంది అని తీసుకుని అజంప్షన్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే అది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చారు? ఫస్ట్ గివెన్ దట్ ఏదైతే ఫంక్షన్ ఇచ్చారో ఆ ఫంక్షన్ రాసుకున్నాం. ఏంటది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x ప్లస్ 1. సో మనం ఇప్పుడు ఇంటర్వెల్ తీసుకోవాలి. ఏ బి వాల్యూస్ తెలియాలి అంటే అప్పర్ ఇంటర్వెల్ లోయర్ ఇంటర్వెల్ ఏంటో నాకు తెలియాలి. దానికోసం నేను ఫంక్షన్లో అంటే ఎక్స్తో మనకి ఇంకా ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 టు అప్ టు సో ఆన్ అంటే నాకు ఒక పాజిటివ్ రావాలి, అలాగే ముందు నెగిటివ్ వాల్యూ రావాలి, అలాగే ఒక పాజిటివ్ కూడా రావాలి. వచ్చేంత వరకు ఎక్స్ నేను 0 నుంచి స్టార్ట్ చేస్తూ అప్ టు నాకు ఎప్పుడైతే నెగిటివ్ దాని కింద పాజిటివ్ వస్తుందో అక్కడి వరకు చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో దానికోసం నేను ఇప్పుడు ఎక్స్ని ఎక్స్ ఈక్వల్ టు 0 కింద తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి ఆ 0ని ఈ ఫంక్షన్ లో పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది? 0 4 0 ప్లస్ 1 ఎంత అవుతుంది? టోటల్ మొత్తం ఈ టర్మ్ 0 అవుతుంది, టర్మ్ 0 అవుతుంది, ఇంకా పాజిటివ్ 1 అనేది మిగులుతుంది. గ్రేటర్ దాన్ 0 అంటే 0 కన్నా పెద్దది కాబట్టి ఇలా సింబల్ వైజ్ నేను 1 గ్రేటర్ దాన్ 0 అనేది చూపించాను. నెక్స్ట్ మనం 1 పెట్టుకుంటాం. x ఈక్వల్ టు 1 ఇంప్లైస్ అంటే నేను ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ లో నేను x1 తీసుకున్నాను కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 1 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది? 1 4 అంటే పాజిటివ్ 2 మైనస్ 4 అంటే -2 అనేది వస్తుంది. ఎందుకు మరి ఇలా డైరెక్ట్గా వేస్తానంటే నాకు ఎక్స్పాండ్ చేస్తూ వేసుకుంటూ వెళ్ళడానికి అంత బోర్డ్ అనేది లేదు, యాజ్ వెల్ యాజ్ ఇది క్యాల్సీ ద్వారా కాబట్టి కొంచెం మినిమైజ్ చేసి వేసుకుంటూ వెళ్ళాలండి. మీరు నోట్స్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ రండి. సో నాకు ఎఫ్ ఆఫ్ 1 దగ్గర వాల్యూ ఎంత వచ్చింది? నెగిటివ్ వాల్యూ వచ్చింది, విచ్ ఈజ్ లెస్ దాన్ 0. 0 కన్నా నెగిటివ్ వాల్యూ అనేది తక్కువ కదా. సో అందుకుని లెస్ దాన్ 0 కింద పెట్టుకున్నాను. ఎందుకు మేడం ఇక్కడ 0 పెట్టుకున్న దగ్గర మనకి పాజిటివ్ వచ్చింది, అలాగే ఎక్స్ దగ్గర మనకి నెగిటివ్ వచ్చింది కదా. ఈ 2 ఇంటర్వెల్స్ తీసుకుని చేసేయచ్చు కదా మేడం అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనం ఇంటర్వెల్ని ఎలా అసైన్ చేస్తాం? -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే దీనికన్నా ఇది పెద్దది, ఎక్స్ అనేది పెద్దది, ఎక్స్ కన్నా ఇది పెద్దది. సో అలా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ముందు మనకి నెగిటివ్ వాల్యూ రావాలి. నెగిటివ్ వాల్యూ వచ్చిన తర్వాత అప్పుడు మనకి పాజిటివ్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటాం. అంటే పాజిటివ్ వాల్యూ వస్తే దాన్ని తీసుకుంటాం, లేకపోతే అప్పుడు అలా నెగిటివ్ పాజిటివ్ వచ్చేంత వరకు కూడా చేసుకునే ఉంటాము. సో దానికోసం ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే నాకు ఇచ్చిన ఫంక్షన్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుందంటే 1 అనేది వస్తుంది. ఎలా వస్తుంది? 2 క్యూబ్ అంటే 8 మైనస్ 4 ఇంటూ 2 8 అంటే ఈ 8 క్యాన్సిల్ అయిపోయినా ఎంత వస్తుంది? ప్లస్ 1 అనేది మిగులుతుంది. సో ముందు నాకు x1 దగ్గర ఎంత వచ్చింది? నెగిటివ్ వాల్యూ వచ్చింది. x2 దగ్గర నాకు
అంటే నెగిటివ్ పాజిటివ్ వచ్చినాయి కాబట్టి ఇమీడియట్గా వచ్చినాయి కాబట్టి సో నా రూట్స్ ఏమవుతాయి 1 2 అవుతాయి అంటే విచ్ ఈస్ ఏ బి నాకు ఏబి వాల్యూస్ తెలుసు ఇంకా వచ్చేసినాయి కాబట్టి మనం ఇటరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ చేస్తాం త్రూ అంటే మనకి x లైస్ బిట్వీన్ 1 కి 2 కి మధ్యలో ఉంది సో తెలుసు కాబట్టి మనం ద రియల్ రూట్ లైస్ బిట్వీన్ 1 అండ్ 2 అంటే మనకి x1 దగ్గర నెగిటివ్ వచ్చింది x2 దగ్గర పాజిటివ్ వచ్చింది కాబట్టి 2 ని తీసుకుంటాం సో మనకి ఫార్ములా ఏంటి రెగ్యులర్ పాలసీ ఫార్ములా an f of bn minus xn equal to an f of bn minus bn f of an by f of bn minus f of an. సో ఇప్పుడు నాకు ఏబి వాల్యూస్ తెలుసు ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి n ఈక్వల్ టు 1 కింద తీసుకుంటాను అంటే an కావాలి అంటే a1 కదా ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి 1 a1 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది ఏ బి వాల్యూ ఏమవుతుంది b1 వాల్యూ 2 అవుతుంది ఎందుకు మేడం 1 2 తీసుకోవాలి నేనేమో బి వాల్యూని 1 తీసుకుంటాను నెక్స్ట్ ఏ వాల్యూనేమో 2 తీసుకుంటాను మేడం అని అనొచ్చు మీరు కానీ మనకి నేను చెప్పాను కదా ఏంటి ఫస్ట్ చిన్న వాల్యూ తీసుకుంటాం నెక్స్ట్ బిగ్గర్ వాల్యూ నెక్స్ట్ ఆ బిగ్గర్ వాల్యూ సో దానికోసం నేను ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూని ఏ కింద తీసుకుంటాను అలాగే మనకి ఎగ్జాక్ట్ రూట్ వాల్యూ కావాలి కాబట్టి ప్రాపర్ కండిషన్లో మనం వెళ్ళాలి అంతేగాని మనం 2 ఏమో ఏ తీసుకుని నెక్స్ట్ బి ఏమో 1 తీసుకుంటే మనకి టోటల్లీ రాంగ్ అవుతుంది అసలే ఇవేంటి అప్రాక్సిమేట్ వాల్యూస్ మనకి ఎటువంటి ఎక్స్ వాల్యూస్ ఇవ్వలేదు మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాం కాబట్టి ప్రాపర్ కండిషన్స్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి ఏమన్నా మిస్టేక్స్ తీసుకుంటే మనకి ఎలా వస్తుంది అసలే అప్రాక్సిమేట్ వాల్యూస్ అంటే ఇంకా ఎర్రర్స్ అనేది ఎర్రర్స్ అనేది ఇంకా ఎక్కువ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే మనం ట్రూ వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ చూపించాలి కాబట్టి ప్రాపర్గా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి సో దానికోసం ఏ అనేది 1 అవుతుంది b1 అనేది 2 అవుతుంది సో నాకు a1 1 అని తెలిసినప్పుడు f ఆఫ్ ఏ వాల్యూ కూడా తెలుసండి ఎలా మనకి a1 వాల్యూ ఎంత 1 దాన్ని ఇచ్చిన ఫంక్షన్లో పెట్టుకుంటే నాకు f ఆఫ్ a1 వస్తుంది కదా సో దాని ప్రకారం నేను f ఆఫ్ ఏని సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది అంటే ఈ ఫంక్షన్లో నేను 1 పెట్టుకుంటే నాకు -2 అనేది వచ్చింది నెక్స్ట్ చూస్తే b1 వాల్యూ తెలుసు ఏంటి 2ని f ఆఫ్ x ఫంక్షన్లో ప్లస్ b పెట్టుకుంటే b వాల్యూ పెట్టుకుంటే నాకు ఎంత వచ్చింది టోటల్ వాల్యూ f ఆఫ్ b1 వాల్యూ నాకు 1 వచ్చింది నెక్స్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను ఏంటి ఆ ఫార్ములా xn అంటే ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి x1 ఈక్వల్ టు a1 f ఆఫ్ b1 మైనస్ a2 f ఆఫ్ b2 బై f ఆఫ్ b1 మైనస్ f ఆఫ్ a1 సో ఈ ఫార్ములా మనకి తెలిసిన తర్వాత వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ త్రూ క్యాల్సియం ద్వారా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు a1 వాల్యూ ఎంత 1 నెక్స్ట్ f ఆఫ్ b1 వాల్యూ ఎంత 1 నెక్స్ట్ మైనస్ తర్వాత b వాల్యూ 2 నెక్స్ట్ f ఆఫ్ a వాల్యూ ఎంత -2 సో f ఆఫ్ b బై f ఆఫ్ b వాల్యూ ఎంత 1 నెక్స్ట్ మైనస్ f ఆఫ్ a వాల్యూ ఎంత -2 ఈక్వల్ టు దీన్ని త్రూ క్యాల్సియం ద్వారా చేస్తే నాకు 1.667 ఇంకా వస్తుందండి కానీ క్వశ్చన్లో మనకి 3 డెసిమల్ ప్లేసెస్ అన్నారు కాబట్టి అప్ టు 3 వరకు తీసుకున్నాను ఇంకా నెంబర్స్ అనేది వస్తాయి కానీ ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి కన్ఫామ్గా మనం కరెక్ట్గా 3 డెసిమల్ ప్లేసెస్ తీసుకోవాలి సో దానికోసం నేను 1.667 అనేది తీసుకుంటాం జరిగింది నెక్స్ట్ మనకి ఈ ఒక్క ఇటరేషన్తోనే అయిపోదు కదా నెక్స్ట్ ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఇచ్చిన ఫంక్షన్ అంటే x1 అనేది
లెస్ దానా గ్రేటర్ దానా కావాలి తెలియాలి. అంటే నెక్స్ట్ ఇటరేషన్ లో మనం చేయాలంటే ఏబి వాల్యూస్ తెలియాలి. ఏబి వాల్యూస్ తెలియాలంటే ఇచ్చిన ఫంక్షన్ లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా తెలియాలి కాబట్టి సో ఫంక్షన్ మనం చెక్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ x1 అనేది అంటే నాకు x1 వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని ఇచ్చిన ఈ ఫంక్షన్ లో పెట్టుకున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తాను వాల్యూస్. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వచ్చింది మనకి x1 అనేది 1.66 క్యూబ్ వచ్చింది కాబట్టి సో x క్యూబ్ అంటే క్యూబ్. నెక్స్ట్ 4 into 1.667 ప్లస్ 1 ఈక్వల్ టు దీన్ని త్రూ క్యాల్సి ద్వారా చేస్తే నాకు ఎంత వచ్చిందంటే మైనస్ 1.036 which is less than 0 అంటే 0 మైనస్ కన్నా 0 పెద్దది కాబట్టి లెస్ దాన్ -1.036 లెస్ దాన్ 0 కింద నేను వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇటరేషన్ లో ఇప్పుడు మనకి ఏబి వాల్యూస్ ని తీసుకోవాలి మేడం అన్న డౌట్ అరైజ్ అవ్వచ్చు. అప్పుడు మనం ఏబి వాల్యూస్ ఏం తీసుకుంటామండి ఏ వాల్యూని నెగిటివ్ వచ్చింది కాబట్టి ఎక్స్ ని అలాగే బిని కన్సిడర్ చేసుకుంటాం ఏబి వాల్యూస్ కింద. అప్పుడు మనకి ఏమవుతుంది ఏ వాల్యూ ఏమవుతుంది ఎక్స్ వాల్యూ కదా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1.667 అండ్ బి వాల్యూ ఏమవుతుంది యాక్చువల్లీ ఇక్కడ బి వాల్యూ ఏదైతే ఉందో అదే అవుతుంది. అక్కడ బి వాల్యూ ఎంత ఉంది 2 కదా 2 అవుతుంది. నెక్స్ట్ పుట్ n ఈక్వల్ టు 2 అంటే సెకండ్ ఇటరేషన్ కాబట్టి n ఈక్వల్ టు 2. అప్పుడు a2 వాల్యూ ఏమవుతుంది 1.667 అండ్ b2 వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ a2 వాల్యూ తెలుసు b2 వాల్యూ తెలుసు. నాకు ఇప్పుడు f ఆఫ్ a2 వాల్యూ కావాలి యాజ్ వెల్ యాజ్ f ఆఫ్ b2 వాల్యూ కావాలి. f ఆఫ్ a2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం a2 వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ లో ఆ a2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు f ఆఫ్ a2 వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూ ఏంటండి -1.036 అప్ టు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి ఇది మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 3 డెసిమల్స్ తీసుకోవాలి. సో నాకు అప్ టు 3 డెసిమల్స్ కాబట్టి -1.036 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ f ఆఫ్ b2 ఫైండ్ అవుట్ చేయాలి. f ఆఫ్ b2 అంటే b2 వాల్యూ ఎంత 2 ఇచ్చిన ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు f ఆఫ్ b2 వాల్యూ అనేది 1 వచ్చింది. నెక్స్ట్ x2 ఈక్వల్ టు 1 అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మొత్తం మనకి 4 వాల్యూస్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం రెగ్యులర్ పాలసీ మెథడ్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేలాగా ఏంటి a2 కదా a2 అంటే మనకి వాల్యూ ఎంత 1.667. నెక్స్ట్ f ఆఫ్ b2 వాల్యూ ఎంత 1 వేసుకున్నాం. నెక్స్ట్ మనకి b2 వాల్యూ ఎంత 2. నెక్స్ట్ f ఆఫ్ a2 వాల్యూ ఎంత అండి -1.036 ఆ వాల్యుయేషన్ బై f ఆఫ్ b అంటే ఎంత వాల్యూ f ఆఫ్ b2 వాల్యూ 1 మైనస్ f ఆఫ్ a2 వాల్యూ ఎంత అండి -1.036. సో దీన్ని నేను క్యాల్సీలో ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే వాల్యూ 1.836 అనేది వచ్చింది. ఇప్పుడు కంపేర్ చేయండి. మనకి ఇటరేషన్ 1 చేసినప్పుడు x1 వాల్యూ ఎంత వచ్చింది 1.667. ఇక్కడ చూడండి x2 వాల్యూ ఎంత వచ్చింది 1.836. అంటే విచ్ ఈస్ కరెక్టా విచ్ ఈస్ ఈక్వల్ కాదు కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలంటే నాకు ఏబి వాల్యూస్ తెలియాలి. ఏబి వాల్యూస్ తెలియాలంటే ఫంక్షన్ అంటే x2 వాల్యూ నేను ఫంక్షన్లో ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందో తెలిస్తే నాకు ఏబి వాల్యూస్ అనేది తెలుస్తుంది. సో x2 వాల్యూని నేను ఫంక్షన్లో ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే -0.155 అనేది వచ్చింది విచ్ ఈస్ లెస్ దాన్ 0. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి 0 కన్నా చిన్నది కాబట్టి లెస్ దాన్ అనే కండిషన్ వేసుకున్నాను. అప్పుడు నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్కి వెళ్తాం. ఇటరేషన్లో ఇప్పుడు లెస్ దాన్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూస్ తీసుకోవాలి ఏబి వాల్యూస్
ఈ ఇటరేషన్ లో అంటే థర్డ్ ఇటరేషన్ చేస్తాం కాబట్టి సెకండ్ ఇటరేషన్ లో ఉన్న x వాల్యూ అలాగే b వాల్యూని తీసుకోవాలి. అంటే x2 వాల్యూ ఏమవుతుంది నాకు ఈ ఇటరేషన్ లో థర్డ్ ఇటరేషన్ లో ఏ వాల్యూ కింద తీసుకుంటాను, bని యాస్టీస్ b కింద తీసుకుంటాను. ఇక్కడ మనకి x2 వాల్యూ ఎంత వచ్చింది 1.836 అండ్ b వాల్యూ ఎంత అండి 2 వేసుకున్నాం. అప్పుడు a3 వాల్యూ ఏమవుతుంది 1.836 b వాల్యూ 2 అవుతుంది. సో a3ని నాకు f ఆఫ్ a3 కావాలి కాబట్టి ఫంక్షన్ లో ఇచ్చిన ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే వాల్యూ -0.155 అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే f ఆఫ్ b3 వాల్యూ తెలియదు కాబట్టి f ఆఫ్ b3 వాల్యూని f ఆఫ్ x లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు f ఆఫ్ b3 వాల్యూ వస్తుంది. అదేంటంటే 1. నెక్స్ట్ నాకు మొత్తం 4 వాల్యూస్ తెలుసు. ఏంటి a3 వాల్యూ తెలుసు, b3 వాల్యూ తెలుసు, f ఆఫ్ a3 వాల్యూ తెలుసు, f ఆఫ్ b3 వాల్యూ కూడా తెలుసు. సో దీని ద్వారా నేను ఏం చేయొచ్చు రెగ్యులర్ ఫాల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఆ ఫార్ములాలో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసింది. ఏంటి ఇక్కడ ఏమొస్తుంది a3 ఎంత 1.836. నెక్స్ట్ f ఆఫ్ b3 ఎంత 1 వాల్యూ కదా 1. నెక్స్ట్ b3 వాల్యూ 2 కదా 2 వేసుకున్నాను. నెక్స్ట్ f ఆఫ్ a3 వాల్యూ నెక్స్ట్ -0.155 అనేది వస్తుంది. నెక్స్ట్ డినామినేటర్ లో ఏముంటుంది f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a చేయాలి కదా. అంటే f ఆఫ్ b ఎంత వాల్యూ 1 మైనస్ f ఆఫ్ a3 వాల్యూ -0.115 అనేది వేసుకుంటాం. సో దీన్ని మనం క్యాల్సిలో ఫైండ్ అవుట్ చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుందంటే 1.858 అనేది వస్తుంది. ఎంత వచ్చిందండి 1.858 అనేది వచ్చింది. సో కంపేర్ చేయండి. ఏంటి కంపేర్ చేసేది x2ని x3ని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే నాకు ఇక్కడ ఏమో x2కి ఏమో 1.836 వచ్చింది, ఇక్కడ x3కి ఏమో 1.858 అనేది వచ్చింది. విచ్ ఈజ్ ఈక్వల్ కాదు కదండి, ఈక్వల్ కాదు కదా, అంటే సేమ్ వాల్యూస్ రాలేదు కదా. అంటే నెక్స్ట్ ఇటరేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ లోకి వెళ్ళాలంటే ఏబి వాల్యూస్ తెలియాలి. ఏబి వాల్యూస్ తెలియాలంటే ముందు f ఆఫ్ x3 అనేది లెస్ దానా గ్రేటర్ దానా తెలియాలి. సో దానికోసం నేను చెక్ చేస్తాను f ఆఫ్ x3 అనేది అంటే x3 వాల్యూ తెలుసు కదా. ఇచ్చిన ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే -0.018 అనేది వచ్చింది. విచ్ ఈజ్ లెస్ దాన్ 0 కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ లో నేను ఏం తీసుకోవాలి x3ని a కింద నెక్స్ట్ bని b కింద తీసుకుంటాను. సో ఇటరేషన్ 4 the real root lies between x3 ఎంత 1.858 and b వాల్యూ ఎంత 2. సో నాకు a4 వాల్యూ ఎంత అవుతుంది 1.858 అండ్ b4 వాల్యూ ఏమవుతుంది 2 అనేది అవుతుంది. నెక్స్ట్ వీటిని ఫంక్షన్ అంటే f4ని ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ఫంక్షన్ లో నాకు -0.08 అనేది వస్తుంది. ఎంత వస్తుంది -0.08 అనేది వస్తుంది. నెక్స్ట్ b4ని ఇచ్చిన ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు f ఆఫ్ b4 వాల్యూ ఎంత వచ్చిందండి 1 అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే రెగ్యులర్ పాలసీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చింది x4 వాల్యూ 1.861 అనేది వచ్చింది. ఎంత వచ్చింది 1.861 అనేది వచ్చింది. ఇప్పుడు కంపేర్ చేయండి. ఏది కంపేర్ చేయాలి x3ని x4ని కంపేర్ చేయండి. ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ 1.858 వచ్చింది, ఇక్కడ 1.868 అనేది వచ్చింది. విచ్ ఈజ్ ఈక్వల్ కాదు కదా, ఈక్వల్ గా రాలేదు కదా. నెక్స్ట్ ఇటరేషన్ చేయాలి. నెక్స్ట్ ఇటరేషన్ చేయాలంటే మనకి ఏబి వాల్యూస్ తెలియాలి. ఏబి వాల్యూస్ తెలియాలంటే f ఆఫ్ x4 ఫంక్షన్ అనేది లెస్ దానా గ్రేటర్ దానా తెలియాలి. సో దానికోసం f ఆఫ్ x4ని నేను ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చింది -0.002 అనేది వచ్చింది. విచ్ ఈజ్ లెస్ దాన్ 0 కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ ఏమవుతుంది నాకు ఏబి వాల్యూస్ x4 a అవుతుంది, b వాల్యూ b అవుతుంది.
సో x4 అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ 1.861 అనేది వచ్చింది. 1.861 అంటే బి వాల్యూ ఏమవుతుంది? ప్రీవియస్ ఇటరేషన్ లో బి వాల్యూ ఎంత 2 కదా, 2 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఏ ఫైల్ ని ఎఫ్ ఆఫ్ ఏ ఫైల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫంక్షన్ లో పెట్టుకుంటే నాకు అంటే ఏ ఫైల్ వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు -0.0012 అనేది వాల్యూ వచ్చింది. సో వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ అలాగే ఎఫ్ ఆఫ్ బి ఫైల్ వాల్యూ కూడా నాకు రావాలి. సో దానికోసం నేను ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 1 అనేది వస్తుంది. సో ఈ 4 వాల్యూస్ నేను ఫార్ములా రెగ్యులర్ పాలసీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చింది? 1.861 అనేది వచ్చింది. సో ఇప్పుడు కంపేర్ చేయండి. ఏది కంపేర్ చేయాలి? x4 ని x5 ని కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్ గా రెండు ఈక్వల్ గా వచ్చినాయి. x4 x5 అనేది సేమ్ నెంబర్స్ అనేది రావడం జరిగింది. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది? x4 equal to x5 equal to 1.861 is the real root between 1 2. నేను ఒకటి చెప్పానండి ట్రిక్ ఏంటంటే ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, మనకి తీసుకున్న ఇంటర్వెల్ కి మధ్యలోనే మన యొక్క ఆన్సర్ అనేది రావాలి. సో అప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది. సో దాన్ని చెక్ చేయండి. ఇప్పుడు ఏంటి 1 కి 2 కి మధ్యలో 1.86 అనేది ఉంటుంది కదా. సో విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం ఈ రెగ్యులర్ పాలసీ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేది ఇలా సాల్వ్ చేస్తాం. మరి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని రాసుకుంటాం. ఏమి ఇచ్చారు ఇక్కడ ఈక్వేషన్? f of x equal to x3 x3 minus 4x plus 1. సో ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఎక్స్ వాల్యూస్ ఎటువంటి ఇవ్వలేదు కాబట్టి త్రూ ఇంటర్మీడియట్ వాల్యూ ద్వారా ఎక్స్ వాల్యూస్ని అంటే ఏబి వాల్యూస్ని మనం తీసుకుంటాం. సో దానికోసం ఎక్స్ ఈక్వల్ టు 0 1 2 అప్ టు ఎక్కడి వరకు తీసుకోవాలంటే నెగిటివ్ వాల్యూ ఇన్ ద సెన్స్ ఆఫ్ కింద పాజిటివ్ అంటే నెగిటివ్ పాజిటివ్ అట్ ద సేమ్ టైం వస్తే మనం ఆ రెండింటిని ఏబి కింద కన్సిడర్ చేసుకుంటాం. సో నేను x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ 0 అనేది నాకు 1 వచ్చింది. సో ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇచ్చిన ఫంక్షన్ లో 0 పెట్టుకుంటే మనకి 1 అనేది వస్తుంది విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో నెక్స్ట్ x ఈక్వల్ టు 1 పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ రావాలి, కింద పాజిటివ్ వాల్యూ రావాలి. మనకి పైన పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఏమొస్తుందో చూద్దాం. f ఆఫ్ x1 పెట్టుకుంటే నాకు -2 అనేది వచ్చింది విచ్ ఈస్ లెస్ దాన్ 0. 0 వస్తే నెక్స్ట్ మనకి ఏం రావాలి? పాజిటివ్ రావాలి. దాన్ని చెక్ చేస్తాం పాజిటివ్ వస్తుందా లేదా. x ఈక్వల్ టు 2 పెట్టుకుంటే f ఆఫ్ x2 ఏమవుతుంది? 1 అవుతుంది. సో విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో నాకు పైన నెగిటివ్ వచ్చింది, కింద పాజిటివ్ వచ్చింది కాబట్టి నాకు ఇంటర్వెల్ x అనే ఇంటర్వెల్ దేనికి మధ్యలో ఉంది? 1 కి 2 కి మధ్యలో ఉంది. సో నేను ఏని 1 కింద బిని 2 కింద తీసుకుంటాను. సో ఇటరేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ద రియల్ రూట్స్ లైస్ బిట్వీన్ 1 and 2 1 కి 2 కి మధ్యలో ఉంది. సో a1 వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. b1 వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. f ఆఫ్ a1 వాల్యూ ఏమవుతుంది? a1 వాల్యూ ఇచ్చిన ఫంక్షన్ లో అంటే ఈక్వేషన్ లో పెట్టుకుంటే నాకు -2 అనేది వస్తుంది. నెక్స్ట్ b1 వాల్యూ ఇచ్చిన ఈక్వేషన్ లో నేను పెట్టుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 1 అనేది వస్తుంది. సో మనకి a1 వాల్యూ తెలుసు, b1 వాల్యూ తెలుసు, f ఆఫ్ a1 వాల్యూ తెలుసు, f ఆఫ్ b1 వాల్యూ కూడా తెలుసు. మనకి రెగ్యులర్ పాలసీ ఫార్ములా ఏంటి? xn ఈక్వల్ టు a1 f ఆఫ్ bn మైనస్ bn f ఆఫ్ an బై f ఆఫ్ bn మైనస్ f ఆఫ్ an. సో ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 1.667. ఎందుకు మనం 3 డెసిమల్స్ తీసుకున్నారు అంటే అక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేశారు ఏమని? అప్ టు 3 డెసిమల్స్ వరకే. అందుకని నేను 3 డెసిమల్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇటరేషన్ చేయాలంటే మనకి ఏబి వాల్యూస్ తెలియాలి. ఏబి వాల్యూస్ తెలియాలంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది
లెస్ దానా గ్రేటర్ దానా తెలియాలి కాబట్టి సో f(x1) నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేసినప్పుడు అంటే నాకు x1 వాల్యూ తెలుసు కదా, ఏంటి 1.667 కదా. ఈ 1.667 ఇచ్చిన ఈక్వేషన్ లో పెట్టుకుంటే నాకు ఎంత వచ్చిందండి టోటల్ వాల్యూ -1.036 విచ్ ఈస్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే మనం ఏబి వాల్యూస్ ఎలా తీసుకుంటాము, x1 b అంటే మనకి నెక్స్ట్ ఈక్వేషన్ లో a అనేది x1 అవుతుంది, b అనేది b అవుతుంది. సో అలా నేను x1 వాల్యూ ఎంత 1.667, అలాగే b వాల్యూ ఎంత 2 కాబట్టి 2 వేసుకున్నాను. నెక్స్ట్ మనకి a2 వాల్యూ తెలుసు, b2 వాల్యూ తెలుసు. నెక్స్ట్ f(a2) వాల్యూ కావాలి. a2 వాల్యూ కావాలంటే f(a2) వాల్యూ కావాలంటే ఇచ్చిన ఈక్వేషన్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు -1.036 అనేది వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ మనకి ఏం కావాలి, f(b2) వాల్యూ కావాలి. b2 వాల్యూని ఆ ఫంక్షన్ లో f అనే ఫంక్షన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 1 అనేది వస్తుంది. సో మనకి అన్ని వాల్యూస్ తెలుసు, ఏ వాల్యూస్ a2 వాల్యూ తెలుసు, b2 వాల్యూ తెలుసు, f(a2) వాల్యూ తెలుసు, f(b2) వాల్యూ కూడా తెలుసు. సో దాని ద్వారా మనం ఏం చేస్తాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి x2 వాల్యూ ఏమొచ్చింది 1.836 అనేది వచ్చింది. సో ఇప్పుడు కంపేర్ చేయండి, దేని కంపేర్ చేయాలి, అక్కడ వచ్చిన x1 వాల్యూని ఇక్కడ వచ్చిన x2 వాల్యూని కంపేర్ చేయండి. సో అక్కడ x1 వాల్యూ ఎంత వచ్చింది 1.667 వచ్చింది, x2 వాల్యూ 1.836 అనేది వచ్చింది. విచ్ ఈస్ ఈక్వల్ గా రాలేదు కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్ చేయాలంటే నాకు ఏబి వాల్యూస్ కావాలి. ఏబి వాల్యూస్ కావాలంటే f(x2) అనేది లెస్ దానా గ్రేటర్ దానా తెలియాలి. సో దానికోసం వచ్చిన x2ని ఇచ్చిన ఈక్వేషన్ లో ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు -0.155 అనేది వచ్చింది. విచ్ ఈస్ లెస్ దాన్ 0 కాబట్టి నాకు నెక్స్ట్ ఈక్వేషన్ లో ఏబి వాల్యూస్ ఏమవుతాయి, x2ని a కింద తీసుకుంటాను, b వాల్యూని b వాల్యూ కింద తీసుకుంటాను. సో దాని ప్రకారం x2 వాల్యూ తీసుకుంటాను, ఏంటది 1.836 అండ్ 2 b వాల్యూ 2. సో నాకు a3 వాల్యూ తెలిసింది, b3 వాల్యూ తెలిసింది. అలాగే f(3) మనం ఇచ్చిన ఈక్వేషన్ లో a3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే f(a3) వాల్యూ వస్తుంది విచ్ ఈస్ 0.155. నెక్స్ట్ b3 వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు f(b3) వాల్యూ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ వీటిని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x3 వాల్యూ అనేది నాకు 1.858 అనేది వస్తుంది. వచ్చినప్పుడు కంపేర్ చేయండి, ఏది కంపేర్ చేయాలి, x2ని x3ని కంపేర్ చేస్తే మనకి ఈక్వల్ గా వాల్యూస్ అనేది రాలేదు. సో ఈక్వల్ గా రాలేనప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ చేస్తాను. నెక్స్ట్ ఈక్వేషన్ చేయాలంటే f(x3) అనేది లెస్ దానా గ్రేటర్ దానా తెలియాలి కాబట్టి సో x3 వాల్యూ ఇచ్చిన ఈక్వేషన్ లో పెడితే నాకు -0.018 అనేది వచ్చింది విచ్ ఈస్ లెస్ దాన్ 0 కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ లో నాకు x3ని bని తీసుకుంటాను, దేని ab కింద తీసుకుంటాను. సో అలాగే x4 ఏమవుతున్నప్పుడు మనకి 1.858 అవుతుంది. నెక్స్ట్ b4 ఏమవుతుందంటే 2 అవుతుంది. f(a4) ఏమవుతుందంటే -0.018 అవుతుంది. నెక్స్ట్ f(b4) ఏమవుతుందంటే 1 అవుతుంది. సో వీటిని ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే వాల్యూ నియర్ 1.861 అనేది వస్తుంది. సో దాన్ని నెక్స్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే నాకు x3 వాల్యూ అనేది 1.858 వచ్చింది, ఇక్కడ x4 వాల్యూ 1.861 అనేది వచ్చింది. ఈ రెండు ఈక్వల్ గా రాలేదు కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ చేస్తాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, ఏబి వాల్యూస్ ఏం తీసుకోవాలి విచ్ ఈస్ -2 అంటే లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి x4ని bని తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మనకి 1.861 b ఈక్వల్ టు 2 అవుతుంది. f(a) ఫైండ్ అవుట్ చేస్తాను, f(b) ఫైండ్ అవుట్ చేస్తాను. వీటిని మనం ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వాల్యూ x5 ఈక్వల్ టు 1.861 అనేది వస్తుంది. కంపేర్ చేయండి 8
ఫిఫ్త్ ఈటరేషన్ ఫోర్త్ ఈటరేషన్ కంపేర్ చేస్తే మనకి x4 ఈక్వల్ టు 1.861 వచ్చింది, x5 కూడా 1.861 అనేది వచ్చింది. అంటే సేమ్ వాల్యూస్ వచ్చింది కాబట్టి therefore x4 equal to x5 equal to 1.861 is the real root between 1 2. సో ఇలా మనం ఫార్ములాస్ అనేది ఫార్ములా యూజ్ చేసుకుని మెథడ్ అనేది సాల్వ్ చేస్తాం. రెగ్యులర్ పాలసీ మెథడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా కానీ ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాము. నెక్స్ట్ వీటి మీద సమ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి మీరు ఇంటి దగ్గర చేయండి. నెక్స్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి బై యూజింగ్ రెగ్యులర్ పాలసీ మెథడ్. క్లియర్గా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్తే కన్ఫామ్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ కూడా మీరు టెక్స్ట్ బుక్ లేకుండానే ఇచ్చి తీసుకున్న ఇంటర్వెల్స్ ద్వారా వచ్చిన ఆన్సర్ అనేది కరెక్టా కాదా కూడా అనలైజ్ చేయగలుగుతారు. సో క్లియర్గా నోట్ చేసుకుని చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఒకవేళ అర్థం కాకపోతే చెప్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే f of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 2x మైనస్ 5. ఫస్ట్ది ఏంటి x క్యూబ్ మైనస్ 2x మైనస్ 5. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే f of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 9x ప్లస్ 1. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్గా సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏ మెథడ్స్ చెప్పుకున్నామంటే ఇటరేషన్ మెథడ్ చెప్పుకుందాం. ఇటరేషన్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.